ప్రసాద్ గారు సంక్రాంతి మా అత్తగారు ఇన్వైట్ చేశారండి. టికెట్స్ బుక్ చేద్దామంటే ఆస్తులు అడుగుతున్నారు. పోనీ మామగారు పండగ కట్నం ఇస్తారా అంటే అది లేదు. పెళ్ళైన కొత్తలో ఇచ్చారా? అప్పుడు సూపర్ రెస్పెక్ట్ అండి. తర్వాత కొంచెం వెయిట్ తగ్గింది. మరి ఇప్పుడు అస్సలు దాకట్లేదు. స్టేజెస్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. పెళ్ళైన కొత్తలో పెత్తనం మన చేతిలో ఉందనుకుంటాం, కొద్ది కొద్దిగా పిల్లల చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు కోడలకు అత్త భయపడుతుంది, మామ కళ్ళు భయపడతాడు. లైఫ్ ఇస్ సర్కిల్, సర్కిల్ ఇస్ లైఫ్ అండి. నాకు అర్థం కాలేదు సార్. అర్థమైతే పెళ్లి పేరుతో ఇన్ని మారణహామాలు ఎందుకు జరుగుతాయండి? మీరు మరిన్ని మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ రావు గారు. మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్? యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాను. మీకు శాలరీస్ ఇచ్చేది యూట్యూబ్ లో వీడియోస్ చూడటానిక? శాలరీసా? ఎప్పుడు ఇచ్చావు? 3 నెలలు అయింది. డబ్బులు చూసి చాలా రోజులైంది సార్. మరే ఇంటికి వెళ్తున్నప్పుడు రావు గారు రోడ్డును చూసుకుంటూ వెళ్తున్నారు, 100-50 దొరకపోదా అని. అయినా అంతంత శాలరీస్ ఏం చేసుకుంటున్నారయ్యా? ఎంతెంత తిప్పి కొడితే 25,000, కటింగ్లు అన్ని పోను 14,000 చేతికి వస్తుంది. మాకన్నా తాపే మేస్తారు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా?